హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మీకు నేను ఎప్పటి నుంచో ఒకటి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాను. మీలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫాలో అవ్వండి. సో వాటిలో చాలామంది నేను చెప్పిన వాటికి కొన్నిటికి కరెక్ట్గానే చెప్పారు ఆన్సరు, కానీ చాలా తక్కువ మంది గెస్ చేశారు. అందరూ వేరే ఐటమ్స్ చెప్పారు. అంటే అది పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు అన్నాను కాబట్టి వేరే వేరే చెప్పారు. సో నా ఆన్సర్ ఏంటనేది ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను. అది నేను కొనుక్కొచ్చుకున్నాను. నిన్న సరదాగా బయటికి చిన్న పని ఉండి వెళ్ళామన్నమాట. వెళ్ళి దారిలో వచ్చేటప్పుడు రోడ్ సైడ్ మనకి కనిపించింది. సో కావాలని చెప్పేసి చూసి తీసుకొచ్చుకున్నాను. దానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా మిమ్మల్ని అడగాలి. సో నాకు ఎవరైనా తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొద్దు అనుకున్నా కూడా మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దాంట్లో అయినా సరే మెసేజ్ చేసినా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొన్ని విషయాలు మనం కొంచెం బాగా మనకంటే పెద్దవాళ్ళ దగ్గర, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అది చూపించిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక సింపుల్ నార్మల్, ఎటువంటి రెసిపీ కానీ ఎటువంటి వర్క్ రొటీన్ కాదు, మీతో ఇంటరాక్ట్ అవుతూ నేను కొన్ని చెప్పాలి అని అనుకున్న విషయాల్ని ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఒక సింపుల్ చిట్ చాట్ వ్లాగ్ లాగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మీకు అక్కడ ఒక 2 బాక్సెస్ ఉన్నాయి కదా, సో అవి ఏంటనేవి చూపిస్తాను. ఇవి చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను, బట్ మీకు చూపించాలని చెప్పేసి అలాగే ఉంచాను. ఇవి రీసెంట్గా నాది బర్త్డే అయింది, నవంబర్ 21న. సో మా అమ్మాయి హైదరాబాద్లో ఉందన్నమాట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంది. సో నా కోసం నేను యూజువల్గా ఎక్కువగా కిచెన్ ఐటమ్స్ ఇట్లా గ్లాస్వేర్ ఇవి ఇష్టమైనవి కొనుక్కుంటూ ఉంటాను కదా. సో మేము ఒకసారి సరసిటీ మాల్కి వెళ్ళినప్పుడు నెస్టాషియా అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్వి అక్కడ చిన్న స్టోర్ ఉంటే చాలా బాగున్నాయి చూడు అని చెప్పేసి తనకి చూపించాను. సో అప్పుడు అంటే ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ అయితే నా దగ్గర ఏమీ లేవు, కానీ ఇవి చాలా బాగుంటాయి. అంటే ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు మంచిగా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి, మంచి పేస్టల్ కలర్స్లో ఉంటాయి అని చెప్పాను అనమాట. అది గుర్తుపెట్టుకొని నాకు వీడియోస్కైనా నాకు ఇష్టం కాబట్టి ఇలాంటివి యూస్ చేయడం అని చెప్పేసి మా అమ్మాయి నాకు ఈ బౌల్ సెట్ పంపించిందనమాట. ఇది వచ్చేసి 2 సెట్ వచ్చాయి మనకి, 2. కాస్ట్ ఎంత పడింది అంటే మాత్రం చెప్పలేదు నాకు మా అమ్మాయి. సో ఈ 2 బౌల్స్ చాలా బాగున్నాయి. చూస్తే మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి. సరే ఇక ఎంత ఏంటి అని అడిగాను. నీకు ఎందుకులే మమ్మీ, పంపించాను, నీకు ఇష్టమైనవి కదా అని చెప్పేసి అంది. సో నా యొక్క అది బ్రాండ్వి బాగుంటాయి ప్రోడక్ట్స్, రియల్గా పేస్టల్ కలర్స్లో మనం తినే సూప్ బౌల్స్ అలాంటివి. సో ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఒకటి ఆల్రెడీ నేను డైలీ ఓవర్ నైట్ ఓట్స్ కోసం యూస్ చేస్తున్నాను, ఇంకొకటి యూస్ చేయలేదు, సో అలా పక్కన ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నా వీడియోస్కే హెల్ప్ అవుతుందని చెప్పేసి తను ఇంకొక సెట్ తీసుకుందనమాట, గ్రీన్ కలర్. ఇగోండి, ఈ బ్రాండ్ మీకు తెలుసా లేదా చెప్పండి. ఇది నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయడం అయితే. సో ఇవి కూడా బౌల్ సెట్, కాకపోతే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇప్పుడు చాలా రెసిపీస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను కదా, సో నాకు వర్క్ వైజ్గా కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పంపించిందనమాట. సో ఇలా ఉన్నాయి. బ్రాండ్ నెస్టాషియా, లైట్ గ్రీన్ లైనింగ్ ఉండి మనకి బౌల్స్, మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదు, కర్రీ బౌల్ అంత సైజు, చాలా బాగున్నాయి. వీటికి అడిషనల్గా మనకి ప్రతిదానికి స్పూన్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇట్లా ఉంది, 4 బౌల్స్ 4 స్పూన్స్. మనం ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామనుకోండి, చక్కగా ఎవరి స్పూన్ వాళ్ళకి, ఎవరి బౌల్ వాళ్ళకి. స్పూన్స్ కూడా చూసారా అంత డిఫరెంట్గా ఉన్నాయో. ప్లాస్టిక్ కాదు, పింగాణి. సో పింగాణి స్పూన్స్. ఎక్కువ నాకు పింగాణి గ్లాస్ ఐటమ్సే ఇష్టం కాబట్టి ఒక సెట్ పెట్టుంటే సరిపోయేది. మనం ఎందుకంటే యాజ్ ఎ మదర్గా ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టపడం కదా. కాకపోతే సరే అని చెప్పి తను నాకు 2 పంపించింది. 2 డిఫరెంట్ టైప్. ఇవి వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఉంది, అంటే మంచిగా మెరుస్తున్నట్టుగా బౌల్స్ నున్నగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి యాంటిక్ పీస్ లాగా, ఏమంటారు, మ్యాట్ ఫినిషింగ్, అంటే డల్ ఫినిషింగ్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్లో ఉన్నాయి అనమాట. ఈ రెండిట్లో మీకు ఏవి బాగున్నాయి, 2 బాగున్నాయా కమెంట్స్లో చెప్పండి. సో ఇది ఇప్పుడు వింటర్కి పర్ఫెక్ట్ అనమాట. మంచిగా సూప్స్ కానీ ఏమైనా హాట్గా మనం ప్రిపేర్ చేసుకున్న జావా కానీ ఏమైనా సర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే మంచిగా తినడానికి కూడా నోటికి కరెక్ట్గా ఎట్ ఏ టైం తీసుకోవడానికి సరిపడే విధంగా వచ్చాయి. సో చాలా బాగున్నాయి. ఇవి మా అమ్మాయి ఇచ్చింది. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది.
సో వీటిని అందులో పెట్టాలా, విడిగా తీసి వాడాలా, అలాగా గిఫ్ట్గా ఇచ్చింది కాబట్టి గుర్తుగా ఉంచాలా అని చెప్పి ఇంకా ఇందులోనే ఉంచాను. ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు అవసరమైతే యూస్ చేయొచ్చులే అని చెప్పేసి అలాగే ఉంచాను అనమాట. ఇంకా నిన్న వచ్చేసి ఫ్రైడే చిన్న పని ఉండి ఇద్దరం బయటికి వెళ్ళాము. సో ఇంటికి వచ్చే టైం అయ్యేసరికి కూడా లేట్ అయింది. సో ఇంకా బయటనే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు చిన్న షాపింగ్, జస్ట్ వింటర్ కోసమనే కొంత షాపింగ్ చేశాము. అది కూడా మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. మీరు అన్నట్టు ఎంత పెద్ద ఇల్లు ఇచ్చినా నాకున్న సామాన్లకి ప్లేస్ సరిపోదు అన్నట్టు స్టిల్ ఉన్న ఇంట్లో క్లమ్జీగానే సర్దాను. అండ్ అయ్యో ఇంకొక స్పూన్ ఉంది, మర్చిపోయా. సో మీకు చూపించిన తర్వాత ఇవి డిస్పోజ్ చేయొచ్చులే అని చెప్పేసి అట్లాగే ఉంచాను అనమాట. సో అంత ప్రేమగా ఇష్టంగా ఇచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్ డియర్. మా అమ్మాయికి చెప్తున్నాను. సో నిన్న ఏం తీసుకొచ్చామనే చూపిస్తూ మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో షాపింగ్ అయితే చాలా తక్కువ చేశాను. అస్సలు షాపింగే సరిగ్గా చేయలేదన్నమాట. ఇంట్లోనే ఏమంటారు, ఓల్డ్ అయిపోయిన పాత టవల్స్ అవి ఇంకా మర్చిపోయా. హ్యాండ్ నాప్కిన్స్ కూడా తేవాల్సింది కానీ అవి ఉన్నాయి పేరుకు వాడుకోవడానికి, కానీ పాతగా గట్టిగా అయిపోయి ఒక కైండ్ ఆఫ్ అంత మంచిగా లుక్ లేవు. సో మేము వేరే దానికోసం వెళ్ళాము. మనం ఏవి కొనడానికి వెళ్ళామో అవి కాకుండా వేరే అన్నీ తెచ్చామన్నమాట. సో కొంచెం కాటన్లో టవల్స్ తీసుకున్నాను. ఇవి కొలాబరేషన్లో ప్రోడక్ట్స్ చూపించినప్పుడు ఏమనిపించదు, కానీ మన ఇంట్లో మన కోసం తెచ్చుకునే చూపించాలంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. సో ఇవి మంచి ప్యూర్ కాటన్ అంటే మంచి క్వాలిటీవి టవల్స్ తీసుకున్నా. మా హస్బెండ్ కూరగాయలు తెచ్చి ఒక వంకాయ కార్లోనే వాడేశారు. ఆ వంకాయ నేను ఇందులో వేసి మర్చిపోయి ఇది ఇందులోనే ఉంది ఇంకా. అండ్ ఇంకా అడిషనల్గా కూడా ఇంకా 2 ఇంకా సూపర్ సాఫ్ట్గా ఉన్నాయంటే ఇంకొక 2 కూడా తీసుకున్నాను. సరే ఎప్పుడు మన కోసమే కాదు కదా, సపరేట్గా కూడా కొన్ని ఉండాలి కాబట్టి ఒక 2 టవల్స్. ఆల్మోస్ట్ ఇంట్లో వాడేవన్నీ పాడైపోయినాయి ఇన్ ద సెన్స్ మనం డైలీ పర్పస్గా వాడుకోవచ్చు, బట్ ఎవరైనా గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు ఇవ్వడానికైతే అంత బాగాలేవు. సో మన కోసం మనం యూస్ చేసుకుంటాం, కానీ కొంచెం రీసెంట్గా కూడా ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి చూడ్డానికి భలే ఉన్నాయి. ఏంటి రాయల్ టచ్ అని చెప్పి మా హస్బెండ్ కోసం తీసుకున్నాం అనమాట. అండ్ వింటర్ కదా, బాగా చల్లగా ఉంది ఇక్కడ తిరుపతిలో. అందులో కొంచెం కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి తను ఈ జాకెట్ తీసుకున్నారు, గ్రే కలరు సైజు. ఇక తన సైజు చూసి తీసుకున్నారు. ఇది తను చేసిన షాపింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేసినవి తీసేసి లోపల పెట్టేసాం అనమాట. అంతే, పెద్ద హెవీ ఖర్చు ఏం లేదు. మంచిగా ఇవి చేసుకొని తిరిగి వచ్చేసే టైంకి లంచ్ టైం అయింది. ఇంకా వస్తా అదేది గ్రీన్ మెరిడియన్ హోటల్ ఏదో ఉంది, అది అంబియన్స్ అంతా బాగుందనమాట. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్గా ఆయన మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. ఆ రోజు మాకు నైట్ అయిపోయింది, డిన్నర్ చేద్దామని మేము దిగిన హోటల్ రూమ్ నుంచి వెళ్ళి తినొచ్చాము. సో ఎక్కడో హోటల్ వద్దు నాకు, ఫస్ట్ మనం తిరుపతి వచ్చినప్పుడు ఒక హోటల్కి తీసుకెళ్ళావు కదా, అక్కడికే వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి మా హస్బెండ్ అక్కడికే తీసుకెళ్లారు. వెళ్ళి వెజ్ బిర్యానీ తీసుకున్నాం. 2 ఆర్డర్ చేయబోయాము. వాళ్ళు అన్నారు ఫస్ట్ దానికి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, మీరు అది తిన్నాక కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి అని చెప్పిన హానెస్ట్ ఆన్సర్ నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. మామూలుగా అవుటర్ సైడ్ చూసి వెళ్ళాము, ఇష్టంగా బాగుందని చెప్పి. అంత హానెస్ట్గా మనం ఆర్డర్ చేస్తే ఆయనకి ఏముంది అవసరం చెప్పాల్సినంత. అంటే మేము ఇద్దరమే కూర్చొని ఉన్నాం కదా, సో ఒక్క పార్సిల్లోనే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఇది వీళ్ళకి సరిపోతుంది మ్యాక్సిమమ్. అవసరమైతే వేరే ఏదైనా ఆర్డర్ చేసుకుంటారు. 2 రైస్ ఐటమ్స్ ఎందుకని చెప్పి వాళ్ళ హోటల్లో అయినా కూడా మనకి ఆ సజెషన్ ఇచ్చారు కదా. నాకు అది చాలా బాగా అనిపించింది, చాలా మనసుకు మంచిగా అనిపించింది. తర్వాత వాళ్ళు క్వాంటిటీ తెచ్చాక చూస్తే మా ఇద్దరికి సరిపడా అంత ఉంది, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనం ఏమైనా తినాలనుకున్నా వేరే ఐటమ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు కదా ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఐటమ్. నిజంగా హానెస్ట్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. హోటల్ అంబియన్స్ కూడా బాగుంటుంది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్, మేమేం నాన్ వెజ్ తినాం కాబట్టి హ్యాపీగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము. మంచిగా తినేసి చిన్నగా ఇంటికి వస్తున్నప్పుడు రివర్స్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈయనకి ఎప్పుడో తిరుపతి వచ్చి ఆయన బండి మీద ఎప్పుడు తిప్పుతూనే ఉంటారు కదా,
ఒక చోట చూశాను కరెక్ట్గా ఒక పాయింట్లో ఒక లేడీ పెట్టుకొని ఉన్నారనమాట. మా హస్బెండ్కి రోజు వాట్సాప్లో పెడతా ఉంటా, ఇది తీసుకొని రండి, ఇది తీసుకొని రండి అని పెడితే చూడడమే కానీ కొనుక్కొని రారు. వచ్చేది రోజు అదే దారి. అయినా కూడా ఆయనకు మరి ఎందుకు కనిపించాము, స్ట్రైట్గా అలా వెళ్ళిపోయి వచ్చేస్తూనే ఉంటారు కానీ అటు ఇటు ఏమున్నాయి అనేది గమనించరు. నేను వస్తుంటే కారులోనే వస్తున్నాం కదా, సో లక్కీగా కనిపించింది. అమ్మయ్య దొరికిందిరా బాబు అని చెప్పేసి ఆపండి ఆపండి అన్న. ఇంకా నిన్న వర్షం కూడా పడింది. వర్షం పడినా సరే దిగి గొడుగు ఆమె రెడీగా పెట్టుకుంది. ఆమె గొడుగు పట్టుకొని చూపించింది. తన దగ్గర చూపించడానికి ఒక పీస్ పెట్టుకుంది. సో చూసి అది తెచ్చుకున్నాను. ఏంటిదంటే తిరగలి. యూజువల్గా అందరూ నేను అడిగినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ చాటా లేదంటే రోలు అని ఆన్సర్ చేశారు. నా దగ్గర చిన్న రోల్ ఆల్రెడీ ఉంది, చాలు. మన దగ్గర ఉన్న మిక్సీలు రకరకాల బ్లెండర్స్తోనే పని అయిపోతుంది. బట్ ఎప్పుడన్నా ఆథెంటిక్గా చేసుకోవాలి అని అనిపిస్తే, ఆథెంటిక్ అనే దానికంటే కూడా నా లాంగ్వేజ్లో చెప్పాలంటే సంథింగ్ సూపర్ క్విక్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేయాలంటే మిక్సీలో వేసామంటే చాలా వేడిగా ఉంటుంది. అదే రోల్ అనుకోండి, ఆ టెన్షన్ ఉండదు. స్టవ్ మీద నుంచి దించిన చట్నీ కూడా అందులో వేసేసి అప్పటికప్పుడు దంచేసి మనము చట్నీ రెడీ చేసేయచ్చు. సో టైమింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా తొందరగా పని అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో ఒక చిన్న రోల్ అయితే ఉంది, ఉంచుకున్నాను. దట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఇంకా చాట అంటే నాకు ఆ స్టీల్ది రౌండ్ ప్లేటే వాడడం అలవాటు అయిపోయి నేను చాట వరకు వెళ్ళలేదు. ఎప్పుడో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒకసారో ఏమో కొనుక్కున్న ప్లాస్టిక్ది ఏమో. అది నేను ఇట్లా ఎగరేస్తే సగం ఎగిరి పైన పడేవి, లేదంటే సగం కింద పోయేవి. నాకు అసలు ఆ చాటతో ఇట్లా అని చెరిగి డస్ట్ క్లీన్ చేయడం అనేది ఈ రౌండ్ ప్లేట్ అలవాటు అయిపోయి దాంతో కుదరలేదు. ఏ ఇల్లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వదిలేసినట్టున్నాను. యూజువల్గా చాట, లక్ష్మీదేవి ఉండాలి, ఈ రూల్స్ అన్నీ కూడా అంత నిజంగా నాకు తెలియదు. మా మమ్మీ కూడా నాకు చెప్పకపోవడం వల్ల చెప్పినా నేను మర్చిపోయానేమో తెలియదు, కానీ అంత సీరియస్ తీసుకోలేదు. సో ఫైనల్లీ అయితే నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి. ఇది ఎక్కడ మేక కొట్టి తగిలించాలో తెలియక ఈ హ్యాండిల్ తగిలించాను. భలే ముద్దుగా ఉంటుంది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొన్నాను. సో ఫైనల్లీ ఇదిగోండి మన తిరగాలి. కింద గ్రానైట్ కదా, సో స్మూత్గా ఉండడం వల్ల దానంతట అదే జరిగి వచ్చేస్తుంది. మరి ఇది ఎంత కష్టపడి నేను ఏమాత్రం యూస్ చేస్తానో నాకైతే తెలియదు. బట్ ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇట్లా తీసుకోవాలి అని చెప్పి. ఆమెను కూడా అడిగాను నేను, అమ్మ ఇంత బరువు నేను మొయ్యలేనమ్మా, నా వల్ల కాదు అంటే, పర్లేదమ్మా పెద్దదైతేనే బెస్ట్, తీసుకెళ్ళు, నీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ తెచ్చి తీసుకురా, చిన్నది తీసుకుందు అని అంది. సరేలే అని చెప్పి మొత్తానికి అయితే తీసుకున్నాను. సో అదండి మొత్తానికి ఇది ఎప్పటి నుంచో అనుకున్నది తీసుకున్నాను. దీన్ని ఎలా యూస్ చేయొచ్చు ఏంటి అనేది నాకు అంటే ఫస్ట్గా ఎలా సీజనింగ్ ఏదో రైస్ నానబెట్టి చేయాలా, పొడి రైస్ చేయాలా, ఇంకా రీసెర్చ్ అయితే చేయలేదు. ఫస్ట్ అయితే మనకు నచ్చిన వస్తువుని తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే తర్వాత ఏముంది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చులే అని ఇలా ఉంచాను. సో ఇక్కడ పెట్టి మీలో ఎవరన్నా కొంచెం పెద్దవాళ్ళు చూస్తుంటే కాస్త మన వాట్సాప్ నెంబర్లో కానీ లేదంటే ఏమంటారు దీంట్లో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కానీ చెప్పండి. సో దట్ నేను యూజ్ చేసే ముందు చేయాల్సిన పనులు ఏమైనా పూజ ఇట్లాగా ఎలా యూజ్ చేయాలి అనేది ఏమన్నా తెలుసుకొని చేస్తాను. లేదంటే ఇక గూగుల్ తల్లినో చాట్‌జీపీటీ తండ్రినో అడుగుతాను, అడిగి తెలుసుకొని చేసుకుంటాను. చూసారు కదా ఏం తెచ్చుకున్నాను. ఇంకా డిసెంబర్ అయిపోతుంది. మీలో ఎంతమంది ఇంకా నెక్స్ట్ ఇయర్లో ఏమేమి మార్పులు తెచ్చుకోవాలి, ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం చూస్తానే సంవత్సరం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాము సంవత్సరంలో అనేది కనీసం ఈ సంవత్సరం అంటే ఈ మిగిలిన ఇంకా కొద్ది 20-25 రోజుల్లో అయినా సరే మనం చేసామనుకోండి, కాస్త మనం అనుకున్నది అప్పుడు ఇప్పుడు మొదలు పెడితే అప్పుడు స్టార్టింగ్ కంటిన్యూ అన్న అవుతుంది. అప్పుడే చేయాలనుకుంటే అది మళ్ళీ అలా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. సో ఏం డెసిషన్స్ తీసుకున్నారు ఈ ఇయర్ అనేది చెప్పండి. ఇక నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు పెట్టుకునే ఒకటే అనమాట మెయిన్ నా ఫ్యామిలీ, నా హెల్త్ అండ్ నా కెరీర్ జర్నీ అనమాట. సో ఇవి నా యొక్క ప్రయారిటీస్. మీ ప్రయారిటీస్ ఏంటనేది కూడా కామెంట్స్లో చెప్పండి తప్పకుండా, సో దట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇంకా జనవరి వచ్చే టైం కల్లా కొంచెం ఇల్లు అంతా కూడా సర్దుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్లో తెచ్చి అలా పెట్టేస్తే చాలరా బాబు కబోర్డ్స్ ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఎక్కడికక్కడ పెట్టేశాము. వాటిని డీక్లటర్ చేయడం అని కాదు, అక్కడి నుంచే చేసుకుని వచ్చాములే, కానీ కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేదనమాట. సో కొద్దిగా
ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మార్చి కొంచెం పేపర్లు అవి వేయలేదు. ఫస్ట్లో మనకి ఎక్కువ పేపర్లు దొరకలేదు, వాళ్ళు ఏవో కొన్ని ఇచ్చారు, అవి పాత ఉన్నాయి. ఆ పాత పేపర్లు నాకు నచ్చలేదు వేయడము. సో కొన్ని మంచి పేపర్స్ తెప్పించి షెల్ఫ్ లైనర్స్ వేసి కాస్త మళ్ళీ అంతా సెట్ చేసుకొని చేయాలి. నా రింగ్ లైట్ యొక్క స్టాండ్ ఎక్కడ పెట్టానో నాకు కనిపించట్లేదు. అన్ని ట్రైపాడ్స్తో పాటు ఉంది అని అనుకున్నాను. తీరా చూస్తే నాకు వాటిల్లో ట్రైపాడ్లే ఉన్నాయి కానీ రింగ్ లైట్ ట్రైపాడ్ లేదు. అసలు అది ఎంత చిన్న వస్తువు కూడా కాదు, ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కలిపి ఒక లాంగ్ మన వ్యాక్యూమ్ క్లీనర్ డబ్బా ఏదో ఉంటే అందులో వేసామన్నమాట. సో లాస్ట్లో నాకు గుర్తుంది, లైట్ ఒకటి నేనే ఉప్పదీసేసి వాళ్ళకి ఇచ్చాను. మిస్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ ఎక్కడ మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఆ రింగ్ లైట్ అలాగా మొండం లేని తలకాయలాగా అలా పక్కన ఉందన్నమాట. దాని అటాచ్మెంట్ దొరికితే కాస్త వీడియోస్ అవి చేసుకునేటప్పుడు లైటింగ్ మంచిగా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో చాలా బాధగా ఉంది, అది కనిపించట్లేదు. కనీసం దొరికితే ఈ కొంచెం ఇల్లన్నా రీసెట్ చేసుకుంటే అది దొరికింది కనుక ఐఎమ్ సో హ్యాపీ. అది ఇంకా మీరు ఎప్పుడు క్లీనింగ్ మొదలు పెడతారు, ఏమనుకుంటున్నారు చెప్పండి. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా మీతో అలా మాట్లాడుతూ బ్లాగ్ చేయాలనిపించి షూట్ చేశాను అనమాట. నా రింగ్ లైట్ కూడా ఏదో పైనే పెట్టాను, ఎప్పుడు దొరుకుతుందో ఏమో చూసి, అది కూడా దొరికితే కాస్త మనకి లైటింగ్ బాగుంటుంది పెట్టుకోవడానికి. దేవుడు ఎప్పుడు ఏదో ఒకటి వెతుక్కుంటూ అన్నట్టు నాకు ఏదో శిక్ష వేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఏదో ఒకటి వెతుక్కోవడమే. ఇప్పుడేమో నాకు రింగ్ లైట్ పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో అన్నీ కొంచెం ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు ఆర్గనైజ్ చేసుకుంటూ కాస్త అది కూడా ట్రైపాడ్ స్టాండ్ దొరికితే బాగుండు. నాకు తెలిసి ఎక్కడా పెట్టలేదు, అదేం చిన్న వస్తువు కాదు, పేజీల్లోనో లేదంటే ఆటకల్లోనో వెళ్ళిపోవడానికి. అది మిస్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. పాపం వాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు మనకి. సో పోయే ఛాన్స్ లేదు, మరి ఎక్కడ ఉందో తెలియట్లేదు. సో ఒకసారి ఇల్లు రీసెట్ చేస్తే దొరుకుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది నాకు ఎత్తుక్కుంటూ కూర్చోడానికి. అలా ఉంది నా జాతకం, ఏం చేస్తాం. సరేనండి, ఇంక ఇలాంటి విషయాలు చెప్తా కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళ అందరికీ ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. చల్లగా ఉంటుంది, హాయిగా తినేసి కూర్చొని ఫోన్ చూసుకుంటూ మంచిగా దుప్పటి కప్పు కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. కానీ వర్క్ కూడా చేసుకోవాలి కదా, కాస్త వర్క్ మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం న్యూ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఉండాలనుకునే వాళ్ళు చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మంచిగా స్టోరీస్, బ్యాక్ అండ్ సీన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. యూస్ చేయడం తెలిస్తేనే కదా ఏదైనా దాని మీద వర్క్ చేస్తాము. ఇంతకుముందు తెలిసేది కదా నాకు సరిగ్గా, అందుకని వాడేదాన్ని కాదు. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుతున్నాను. అండ్ మన షార్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్తో పాటు ట్యాగ్ చేస్తాను. సింపుల్ చిన్న చిన్న తెలిసిన విషయాల్ని మీకు షార్ట్స్లో పోస్ట్ చేస్తుంటాను. సో షార్ట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఐకాన్ దగ్గర చూస్తే మీకు క్లిక్ చేస్తే 2 నేమ్స్ కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హోప్ ఇవాళ వీడియో మీకు బోర్ కొట్టకుండా మంచిగా ఇన్ఫర్మేటివ్ అని చెప్పాను, బట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ అంతే. కొంచెం ఎంటర్టైన్గా అనిపించింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.